హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన భారతదేశంలోని పౌరుల యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచిస్తుంటేనే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది, రాజ్యాంగం ఉంది. అంతేకాకుండా మనం ఒక వ్యవస్థలో బ్రతుకుతున్నాం. సామాన్యుడు సంతోషంగా ఉండాలనేది మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక కలగానే మిగులుతుంది తప్పిస్తే నిజంగానే భారతీయ పౌరులు, సాధారణమైనటువంటి సామాన్య ప్రజానీకం మన భారతదేశంలో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ దిక్కు న్యాయం ఉన్నప్పుడు వాళ్ళకి తీర్పు వాళ్ళ అనుకూలంగా ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం అవ్వట్లేదు. మన భారతదేశంలో 4.5 కోట్ల కేసులు ఈ రోజుకి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా సామాన్యుల కేసులు. ఎందుకంటే వాళ్ళతో డబ్బు లేదు, పవర్ లేదు, అంటే రాజకీయ నాయకులను వాళ్ళు అడిగి వాళ్ళ రికమెండేషన్ తోటి వాళ్ళ కేసుని కొట్టేపించుకోవడమో, లేకపోతే సత్వర న్యాయాన్ని పొందే అంత పవర్ వాళ్ళకి లేకపోవటమో, డబ్బు లేకపోవడమో, హోదా లేకపోవడమో, చదువు లేకపోవడమో, పరిస్థితులు అనుకూలించకపోవడమో మొదలైన కారణాల వల్ల ఈరోజు 4.5 కోట్ల పెండింగ్ కేసులు మన కోర్టులలో మగ్గుతూ ఉన్నాయి. సామాన్యుడికి ఈరోజు న్యాయం అనేది అందనంత దూరంలో ఉన్నది. అయితే మన భారతదేశంలో నిజానికి చట్టాలు, న్యాయము అది తన పని తాను చేసుకుంటూ పోతే ఎంత తొందరగా న్యాయం వస్తుంది, ఎంత తొందరగా తీర్పు వస్తుంది అన్నది నిన్న చూసినాం. ఎస్, మీ అందరికీ గుర్తుంది కదా, అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడానికి ఒకటే రోజు పట్టింది. ఆ అరెస్ట్ చేసిన మనిషిని కోర్టులో తీసుకెళ్ళడానికి ఒకటే రోజు పట్టింది. ఆ సేమ్ రోజే ఒక కోర్టు ఏమో 14 రోజుల రిమాండ్ను విధిస్తే ఇంకో కోర్టు ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేసింది. సో ఇవన్నీ కూడా టక ఒకటే రోజులో జరిగిపోయినాయి. అల్లు అర్జున్ స్థానంలో ఎవరైనా సాధారణమైనటువంటి పౌరుడు ఉండుంటే ఆయనకి ఒక్క రోజులోనే ఇదంతా జరిగిపోయేదా? నిన్న కేవలం అల్లు అర్జున్ అనే ఒక యాక్టర్ కోసం 2 కోర్టులోని సభ్యులు, అంటే ఆ కోర్టులో పనిచేసేటటువంటి న్యాయవాదులే అవ్వండి, న్యాయమూర్తులే అవ్వండి, లేకపోతే పోలీసు వ్యవస్థనే అవ్వండి, ఎందుకంటే వందల మంది పోలీసులు నిన్న కేవలం ఈ ఒక్క అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఉండాల్సి వచ్చింది. మరి ఇంత ప్రభుత్వ యంత్రాంగము అతని కేసు మీద కూర్చున్నారు. ఒకవేళ ఇంతే కాన్సన్ట్రేషన్, ఇంతే సీరియస్నెస్ అనేది జనరల్గా వస్తున్నటువంటి కేసుల మీద కూడా పెట్టుంటే, కనీసం ఇంత దాంట్లో ఒక 50% కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్నా కానీ ఈరోజు 4.5 కోట్ల పెండింగ్ కేసులు అనేవి దాదాపుగా మాయమైపోయేవి. ఎంతోమంది సామాన్య ప్రజానీకం తీర్పు వచ్చింది, మాకు న్యాయం దొరికింది అని చెప్పేసి సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, కోర్టు మెట్లు కానీ ఒక సామాన్యుడు ఎక్కిందంటే జీవితాంతము చెప్పులు అరిగేలాగా ఇంకో పనే లేదన్నట్టుగా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉండే పరిస్థితి ఉన్నది. కానీ మనకు అర్థం అవ్వలేదు ఇన్నాళ్ళు. నిన్న చూడండి, కేవలం విదిన్ సెకండ్స్, అసలు సేమ్ డే రోజు అన్నీ జరిగిపోయినాయంటే కేవలం మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్లోగా లేదు. జస్ట్ మీరు నేను పేదవాళ్ళం కాబట్టి మనకి తీర్పు రావట్లేదు, మన వైపు న్యాయం ఉండటం లేదు, ఇదే అర్థం చేసుకోవాలి. అయితే నిన్న రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, నాకు యాక్టర్స్కి లేదా నాకు సెలబ్రిటీలకి పర్సనల్గా ఏముంటుంది, ఏముండదు, ప్రజల పక్షాన్ని నేను నిలబడతా, రాజ్యాంగం చట్టాలు ఎట్లా చెప్తాయో నేను అట్లనే చేస్తా అని చెప్పేసి అన్నాడు. అందుకే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించిన అని అన్నాడు. సంతోషం. ఇట్లనే మన స్టేట్లో ఇంకేవైనా పబ్లిక్ గ్యాదరింగ్స్లో ఇట్లాంటి తండోపతండాలుగా జనం వచ్చి తొక్కిసలాట జరిగినప్పుడు కూడా అట్లనే చేస్తారా? రేవంత్ రెడ్డి ఒక్కననే కాదు, మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇట్లాంటి ఘటనలు ఎన్నోసార్లు పునరావృతమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో ఎంతోమంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతారు. రీసెంట్గా బోలేబాబా పెట్టినటువంటి ఒక మీటింగ్కి, ఒక పబ్లిక్ గ్యాదరింగ్కి, ఒక స్పిరిచువల్ మీటింగ్కి 80,000 మంది వస్తారు అని చెప్పి పోలీసులకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 లక్షలకి పైగా జనాలు వచ్చేసరికి అక్కడ చాలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి దాదాపు 120 మంది మనుషులు చనిపోయినారు. దీని మీద మరి బోలేబాబాను అరెస్ట్ చేసిండ్రా అంటే ఆ కేసు యొక్క ఆ కేసు ఎట్లా వచ్చింది, దాని చుట్టూ ఉన్నటువంటి పాలిటిక్స్ని చూసినట్టయితే బోలేబాబా తప్పే లేదన్నట్టు బోలేబాబా చాలా స్వేచ్ఛగా, ఏమాత్రమో భయపడకుండా, ఆ తర్వాత కూడా తన దైవత్వాన్ని ప్రజలకు అట్లానే చూపిస్తూ ఉన్నాడు స్వేచ్ఛగా.
అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం మా నొప్పి కాదు. కాకపోతే మా డిమాండ్లు ఏంటంటే అల్లు అర్జున్కి ఒకటే రోజులో తీర్పు ఎట్లా ఇచ్చిరో, ఆయన కేసుని కొలిక్కి ఎట్లా తెచ్చిండ్రో, పెండింగ్ పడకుండా మురుగబెట్టకుండా సంవత్సరాలు అట్లా మా ప్రజానీకం అందరి యొక్క కేసుల్ని కూడా అంతే చిత్తశుద్ధితోటి, అంతే నిబద్ధతతోటి, అంతే క్రమశిక్షణతోటి చూడాలనేది మా కోరిక. ఆ తర్వాత సినిమా యాక్టర్లను, సెలబ్రిటీలను ఇట్లా అరెస్ట్ చేయడం ఎంత బాగుందో, ఇదే విధంగా రాజకీయ నాయకులు ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే మత గురువులు ఏదైనా పబ్లిక్ గ్యాదరింగ్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ప్రవచనకారులు ఏదైనా యాగం చేస్తామనో సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కానీ, అక్కడ ఇట్లాంటివి ఏవైనా అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగి అక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగితే అప్పుడు కూడా ప్రభుత్వాలు ఇదే తీరులో స్పందించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి బిహేవ్ చేసిన తరీకను చూసినట్టయితే ఈ అరెస్ట్ వెనుక నిజంగానే కుట్ర ఉంది అని అనిపిస్తుంది. సరే, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము ఇది ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్టో, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఒక ప్రతిపాదన ఎట్లయితే బయట పెడుతున్నామో దీన్ని కొంచెం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించడం అనే వెనుక ఎందుకు కాన్స్పిరసీ ఉంది అంటే, నిన్న శుక్రవారము అల్లు అర్జున్ రీసెంట్ ఎలక్షన్స్లో పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీలకి కాకుండా, అంటే కూటమి ప్రభుత్వానికి కాకుండా జగన్ ప్రభుత్వానికి, అంటే జగన్ పార్టీకి ఈయన కొంచెం మద్దతునిచ్చినటువంటి విషయంలో కూడా ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అని. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే ఇంకొక ట్రోలింగ్ కూడా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. అల్లు అర్జున్కి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆయన ఖైదీ నెంబర్, ఆ ఖైదీ నెంబర్ మొత్తంని కౌంట్ చేస్తే 11 వస్తుందంట. చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా రేవంత్ రెడ్డి నిన్న, అంటే శుక్రవారము, ఎట్లా అయితే జగన్ రెడ్డి శుక్రవారం పోయి సంతకాలు పెట్టాలనో పోలీస్ స్టేషన్లో, అట్లా నిన్న అల్లు అర్జున్ని జైల్లో వేయించడం, ఆ తర్వాత అతనికి ఇచ్చినటువంటి ఖైదీ నెంబర్ని కూడా మొత్తం టాలీ చేస్తే 11వ నెంబర్ రావటం, ఇది జగన్కి లింక్ అయి ఉండడం. ఇట్లాంటి కాన్స్పిరసీస్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ కేవలం మనం మాట్లాడుకోవడానికి పనికొస్తాయేమో, కానీ ప్రజలకు ఏదైతే మంచి జరగాలో అదే చూడాలి. డియర్ రేవంత్ రెడ్డి గారు, అల్లు అర్జున్ విషయంలో మీరు ఎంత తొందరగా రెస్పాండ్ అయ్యారో, ఎంత ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యారో, ఎంత కసి మీద పట్టుదల మీద రెస్పాండ్ అయినారో, ఇదే కసిని ప్రజలకు తీర్పు ఇప్పించడంలో చూపియండి, ఇదే కసిని ప్రజలకు న్యాయం చేయడంలో చూపియండి. అప్పటికి కానీ మేము మిమ్మల్ని నమ్మము. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇదంతా సంఘటన గురించి మాట్లాడుతూ ఎక్కడ కూడా మొత్తం కూడా సినారియో ఎట్లా క్రియేట్ చేసినారంటే, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనే తిరిగినాడు తప్ప రేవతికి సానుభూతి తెలపడం కానీ, లేకపోతే రేవతికి నివాళి చెప్పడం కానీ, రేవతి గురించి మాట్లాడటం కానీ, లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్స్ గురించి ఆయన ఏమైనా ప్రజలకి ఆయన మాట చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. ఇది క్వైట్ పొలిటికల్ డ్రామాగా జరుగుతోందంతే. ప్రజల అభిప్రాయం కూడా ఇట్లానే ఉంది బయట. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కి ఇంకా మెగా ఫ్యాన్స్కి నడుస్తున్నటువంటి ఫ్యాన్ వార్ ఏదైతే ఉందో, అల్లు ఫ్యాన్స్ ఇంకా మెగా ఫ్యాన్స్కి, ఈ నేపథ్యంలో ఏదైతే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన జరిగిందో, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ పైన ఉన్నటువంటి కోపాన్ని పక్కన పెట్టి, అల్లు అర్జున్ ఏదైతే చేశాడో, మాటలు విసిరాడో అవన్నింటిని పక్కన పెట్టి ఆయనని అరెస్ట్ చేశారు అనగానే వచ్చి ఇమ్మీడియట్గా ఆయనకి ఏం చేయగలను నేను అన్న దాని పరంగా ఆలోచించిండు మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి ఇక్కడ ఇవి కూడా బయట పోర్ట్రే అవుతున్నాయి. ఇదంతా ఒక పొలిటికల్ డ్రామాగా, నిజం చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ తీర్చుకుంటున్నట్టుగానే చిత్రీకరణ జరుగుతోంది. ఇవన్నీ ఎట్లా ఉన్నా మా ప్రజలకి న్యాయం చెప్పిన రోజే రేవంత్ రెడ్డినైనా ఇక చట్టాలనైనా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. అంతవరకు ప్రజలు ఇటు రాజకీయ నాయకుల్ని కానివ్వండి, లేకపోతే చట్టాలను కానివ్వండి నమ్మే పరిస్థితి రాదు.